బస్సుల్లోనో కారుల్లోనో ప్రయాణించే సమయంలో చేతులు బయటపెట్టి ఊపడం, చిన్నపిల్లలు తలలు బయటపెట్టి చూస్తుంటే చూస్తూ ఊరుకొని ఉండడం అన్నది భలే డేంజర్. కర్ణాటకలో జరిగిన ఓ ఘోరం ఇందుకు ఓ తాజా తార్కణం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్దావిడ పేరు శివలింగమ్మ. కర్ణాటక రాష్ట్రం అలహల్లికి చెందిన ఈవిడ బెంగళూరులో తమ బంధువు కుమారుడి నిశ్చితార్థానికి అటెండ్ అయ్యింది. కార్యక్రమం పూర్తయి మైసూర్లో నివసించే తమ కుమార్తె ఇంటికొచ్చి ఆ రాత్రి అక్కడ స్టే చేసింది. ఆ తర్వాత రోజు ఉదయం తన సొంతూరు అలహల్లికి బయలుదేరేందుకు ఓ బస్సు ఎక్కింది. బస్సు నంజనగూడ తాలూకా సింధువల్లి గ్రామం చేరువలో ఉండగా శివలింగమ్మకు కడుపులో వికారంగా అనిపించింది. వాంతి వచ్చే ఫీలింగ్ రావడంతో బస్సు కిటికీలో నుంచి తలబెట్టింది. ఆ సమయంలోనే ఓ ఊహించని దారుణం జరిగిపోయింది. ఆమె ఎప్పుడైతే తల బయట పెట్టిందో అదే సమయంలో ఒక టిప్పర్ అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వచ్చి బస్సుకు దాదాపుగా రాసుకుంటున్నట్లుగా ముందుకు దూసుకెళ్లింది. అంతే, శివలింగమ్మ తల, కుడి చెయ్యి తెగి రోడ్డు మీద పడిపోయాయి. జరిగిన ఘోరం చూసి బస్సులో ప్రయాణికులు కేకలు వేశారు. అటు టిప్పర్ డ్రైవరు అక్కడ వాహనాన్ని ఓ పక్కకు నిలిపి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బస్సులో కావచ్చు, కారులో కావచ్చు, లేదంటే మరో వాహనంలో కావచ్చు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అవసరమైతే వాహనాన్ని పక్కన ఆపించడం మాత్రమే చేయాలి. ఏమవుతుందన్న ఆలోచనతో తల, చేతులు బయట పెడితే ఎలాంటి ఘోరమైనా జరగొచ్చన్నది గుర్తుంచుకోండి. చిన్నపిల్లలు ఉత్సాహంగా తలలు బయట పెట్టి పరిసరాలను చూసేందుకు ఉత్సాహపడతారు. సో అలాంటి వాటిని ఖచ్చితంగా ఆపండి. బీ కేర్ఫుల్ ప్లీజ్.